హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏం లేదండి, చాలా ఈజీ రెసిపీ అండి. మనం పొద్దున్నే కానీ మామూలుగా టిఫిన్కి వేసుకుంటాం కదండి ఇడ్లీలు. చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇడ్లీని తినరు. ఆ ఇడ్లీని మనం వాళ్ళకి వేసిన ఇడ్లీలన్నీ పాడైపోతూ ఉంటాయి, లేకపోతే మనకి ఎక్కువైపోయినా కానీ తినేస్తూ ఉంటాం. అట్లా కాకుండా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినాలి అని అనిపించే టేస్టీ రెసిపీ ఈరోజు మనం చేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చేసుకుంటే చిటికలో అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిగిలిపోయిన అంటే కొంతమందికి ఎక్కువ మిగిలిపోతే కొంతమంది తక్కువ మిగిలిపోతే, నా దగ్గర మిగిలిన ఒక 5 ఇడ్లీ మిగిలినాయండి. నేను ఆ 5 ఇడ్లీని ఈరోజు మంచి రెసిపీ చేద్దామని చూస్తున్నానండి. ఆ 5 ఇడ్లీని ఇలాగ మెత్తగా అంటే కొంచెం మొత్తాన్ని ఇలాగ మెత్తగా చేసుకోవాలని నేను ఫస్ట్ చూపించిన విధంగా అట్లా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను అండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్లో 1 లేదా 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కాస్త హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి పోపు గింజల్ని యాడ్ చేసుకోండి. అంటే తాలింపు గింజల్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజల్ని దోరగా వేగించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలా బెటర్ అండి. ఇట్లాగా పోపు గింజలు వేసేసుకున్న తర్వాత కాస్త వేగేస్తాయండి. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోనికి కొంచెం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఉల్లిపాయని సన్నగా తరిమి పెట్టుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని మళ్ళీ 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని కాసేపు వేగనించుకుందామండి. మళ్ళీ దీంట్లోనికి ఎండుమిరపకాయలని కూడా ఒక 2 అడ్డంగా తింపుకొని నేను యాడ్ చేసుకున్నానండి. దీని తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని కొంచెం సేపు బాగా వేయించుకొని కాస్త గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి లైట్గా వచ్చేసిన తర్వాత మాడిపోకుండా చూసుకుంటూ దాంట్లోనికి కొన్ని వేరుశనగ గుళ్ళు, కొంచెం పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి. అంటే కొంచెం తింటున్నప్పుడు మనకి చాలా టేస్టీగా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట తినడానికి. ఇవి కాదు అని అనుకున్న వాళ్ళు కూడా జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటిలో జీడిపప్పుని యాడ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే వేరుశనగులు, పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని కాసేపు ఇలా వేయించుకున్నానండి. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ మొత్తం వేగేసిన తర్వాత ఇందాక మనం మిగిలిపోయిన ఇడ్లీని ఇలాగ కొంచెం మెత్తగా చేసుకున్నాం కదండి. ఆ ఇడ్లీని కాస్త కొద్దిగా మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇడ్లీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ గరిటెతో తిప్పుకొని కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం అదంతా మనం పెట్టిన తాలింపు అదంతా మొత్తం కలిసిపోతుందన్నమాట. దానికి మనం వేసిన ఇడ్లీకి ఇలాగ ఒక 5 నిమిషాలు బాగా తిప్పుకుంటూ ఉండండి గరిటెతో. లేకపోతే దాని మొత్తం మిశ్రమానికి ఏదనేది పట్టదనమాట. కొంచెం సేపు ఆగిన తర్వాత చూడండి, బాగా లిక్విడ్ అనేది అంటే ఆయిల్ అనేది ఇడ్లీకి బాగా పట్టేస్తుంది. తర్వాత దీంట్లోనికి ఇలా ఒక 10 నిమిషాలు బాగా వేయించుకొని ఇడ్లీ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం 2 లేదా మనకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనికి ఒక స్పూను చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మీకు కారంగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. లేదంటే ఇది ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం స్పైసీగా ఉంటుందని కొంచెం ఒక స్పూన్ కూడా కాదు, ఒక హాఫ్ టీ స్పూను కారాన్ని కూడా యాడ్ చేశానండి. ఇలా మొత్తాన్ని మొత్తం కలిపేసుకుంటున్నానండి బాగా వేగేలాగా. ఇలాగ నేను వేసిన పసుపు, కారం, ఉప్పు అనేది ఇడ్లీకి అనేది బాగా పట్టే విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉన్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ ఉంటే కొంచెం మాడిపోకుండా ఈ ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా ఇడ్లీకి పట్టి కొంచెం ఆ ఇడ్లీ స్మెల్ అనేది పోతుందండి. అప్పుడు కాస్త టేస్టీగా ఉంటుంది. కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికేసిన తర్వాత దీంట్లోనికి లైట్గా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఒక 2 మినిట్స్ తిప్పుకుంటూ కాసేపు ఉడకనిచ్చానండి. కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మీకు కొంచెం అడుగు అంటుపోతుంది అని అనిపించినప్పుడు కొంచెం
మంట తగ్గించేసి ఇంకో 2 మినిట్స్ని ఉడకనించండి, సరిపోతుంది. ఇలా కాసేపు వేగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలాగా నచ్చిన వాళ్ళు ఇట్లా తినేయొచ్చు, కొంచెం స్పైసీగా ఉంటుంది. లేదు అని అనుకుంటే మీరు ఇందాకడ కారం అనేది స్కిప్ చేసేసి ఇట్లాగా ఒక నిమ్మకాయ బద్దని లేదా 2 స్పూన్స్ నిమ్మకాయ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ కారం వేసిన దాంట్లో కూడా ఇలా నిమ్మకాయని కలుపుకొని బాగా మొత్తం పిండుకొని మొత్తం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.